రాజకీయ కారణాలతోనే పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టును తెలంగాణ నేతలు వ్యతిరేకిస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. సముద్రంలో వృధాగా పోతున్న జలాలను వాడుకుంటే అభ్యంతరమేంటని ఆక్షేపించారు. పోలవరం నల్లమల సాగర్ని అభ్యంతరం పెట్టడానికైతే ఏ విధమైనటువంటి సోర్స్ అక్కడ లేనిటువంటి పరిస్థితి. కేవలం ఏంటంటే వాళ్ళ రాజకీయ నేపథ్యంలో రాజకీయ కారణాలతోటి వాళ్ళ ఒక పార్టీ మీద ఒక పార్టీ పైచేయి సాధించుకోవాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది తప్ప వాస్తవంగా అయితే ఇందులో కూడా టెక్నికల్గా కానీ ఇతరత్ర కానీ ఎక్కడ పెద్దగా అభ్యంతరాలు పెట్టవలసిన అవసరం అయితే ఖచ్చితంగా లేదు. ఇప్పుడు లెక్కలు తేల్చుకోకుండా ట్రిబ్యునల్ చెప్పకుండా ఎట్లా కడతామని అంటూ ఉన్నారు. మరి ట్రిబ్యునల్ లెక్కలు తేల్చుకోకుండా మరి కాళేశ్వరం కానీ అయితే సీతమ్మ సాగర్ కానీ సమ్మక్క కానీ ఎట్లా నిర్మాణం చేసుకోగలిగారు అంటే అందుకనే మనం పెద్ద వివాదాల జోలికి వెళ్ళడం అవసరం. రెండవది ఇప్పుడు కరువు రాష్ట్రం అవుతుందంటే అప్పర్ స్టేట్ ప్రాజెక్టులు కట్టుకుంటే కింద రాష్ట్రం ఎప్పుడైనా నీళ్లు తక్కువస్తే కరువు వస్తుందేమో తప్ప అలా కింద రాష్ట్రంలో ప్రాజెక్టు కట్టుకుంటే అప్పర్ రాష్ట్రంలో కరువు వస్తుందనేది ఎట్లా మనం చెప్పగలుగుతాం. అది కూడా మీకు లెక్కలతో సహా చెప్తూ ఉన్నాం. దగ్గర 1,50,000 టీఎంసీలు నీరుని వృధాగా సముద్రంలో కలిపేసాం. 3,000 టీఎంసీలు యావరేజ్లో 200 టీఎంసీలు ఉపయోగించుకుంటే ఇంకా 800 టీఎంసీలు సముద్రంలో కలిసిపోతూ ఉంటే అసలు వాళ్ళ చెప్పేటువంటి మాటలకి అసలు పొంతన లేనటువంటి పరిస్థితి.